ఏది వద్దని ఈశ్వరుడు అన్నాడో అది చెయ్యడమే పాపం. ఈ పాపమంతా మూట కట్టి జీవుడి ఖాతాలో వేసుకుంటాడు. ఇప్పుడు ఆ పాపం క్షయం అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాడంటే రోగములు పొటమరిస్తాయని, రకరకములైనటువంటి రోగములు ఏర్పడతాయి. అందుకే కలియుగ లక్షణాలలో భాగవతంలో ఏం చెప్తారంటే, ఎన్ని ఔషధములు కనిపెడుతుంటారో అంతకు 2 రెట్లుగా వ్యాధులు కూడా కొత్త కొత్త వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఈ వ్యాధి వచ్చినప్పుడు దాచుకున్న ధనం చాలా మటుకు వ్యయం అయిపోతూ ఉంటుంది. అయిపోతూ ఉండడం మాట ఒకెత్తు, తాను ఒక్కడే ఎక్కడో ఒక గదిలో పడుకోబెట్టి ఒంటి నిండా గొట్టాలు పెట్టి ముక్కుకో డిప్ప పెట్టి ప్రాణవాయువు అందిస్తుంటే భార్య కూడా లోపలికి రాకుండా గదికి ఉన్నటువంటి అద్దంలోంచి చూస్తూ ఉంటుంది. తానొక్కడే మకరితోడపోరు మాతంగ విభుని బొక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారె మగువలకును అంటారు పోతన గారు అష్టమస్కంధం గజేంద్ర మోక్షణంలో. మగలు తగులు కారె మగువలకును. ఆవిడ ఏం చేస్తుంది పాపం? చేసిన పాపాన్ని అనుభవించి రోగములకు వశుడయ్యాడు. ఆవిడ ఏం చేస్తుంది? అక్కడికే పాపం అన్నం తెప్పించుకుంటుంది, తింటుంది, కూర్చుంటుంది, అద్దంలోంచి చూస్తుంది. భర్తకి భార్య అయినా అంతే, భార్యకి భర్త అయినా అంతే.